పూలయ్యే మే లెక్క పెడితే మొత్తానికి 12 పూలు కూడా ఉండవు కదమ్మే. ఏమో మా గీత శోభనానికి ఇలాగే వెళ్ళమని చెప్పింది. ఏందా మీ సెల్లు చెప్పిందా? అవును. అర్థమైపోయిందమ్మా. మీ సెల్లి చేతికి పగ్గాలు రాగానే సంతోషం మాత్రం తన నువ్వెత్తా మనల్ని కష్టపెట్టాలని చూస్తా ఉండదా? మీ సెల్లి మాత్రం పూలు పళ్ళు అగరత్తులు స్వీట్స్ తోటి శోభన ఏర్పాట్లు చేసుకునే మనకేం లేకుండా ఇట్లా చేసిందా? ఇది అన్యాయం అమ్మే. ఊరుకోండి, అలా ఏం లేదు. గీత కూడా ఇలాగే వెళ్ళింది శోభనానికి. ఏందా గీత కూడా డికాషన్ తీసుకుపోయిందా? ఏందే ఇట్లా పాత కట్టుకున్నా నగా నట్రా లేకుండా? ఏంది ఈ అరమూర పూలతోనా? ఏందమ్మే అన్నిటికీ అంటున్నావు? మరి ఊ అనేదానికి ఊ అనక ఊ అని ఎలా అంటాను? నాకు తల తిరుగుతూ ఉండదమ్మా. ఇదిగో కొంచెం డికాషన్ తాగు, తగ్గుతుంది. ఏంది మీరొచ్చా? నేను అసలు ఈ శోభనానికి ఒప్పుకోను. సరే ఒప్పుకోపోతే పో, శోభనం జరగదు అంతే. శోభనం జరగకపోతే కుదరదు, శోభనం జరిగి తీరాల్సిందే. అసలు పూలు పళ్ళు లేకుండా ఏంది మీదే? మా చెల్లి చాలా అడ్వాన్స్ గా థింక్ చేస్తుంది. తొలిరే అప్పుడు బాగా స్వీట్స్ తిని పాలు తాగి సుష్టుగా ఉంటే నిద్ర వచ్చేస్తుందంట, హుషారుగా ఉండమంట. అందుకే ఆ రూట్ లో వచ్చినదా? కరెక్టే. మనం ఎలాగో తీపి తింటాం, తీపి తింటే ఇంక మనం ఏం చేసుకుంటాం? శోభనమా నీలే. మరి ఈ డికాషన్ ఏందే? పాలు తేవచ్చు కదా. పాలు తాగితే బాగా నిద్ర వచ్చేస్తుందంట, అందుకే ఈ డికాషన్ ఇచ్చింది. ఈ డికాషన్ తాగితే తెల్లవారులు మెలకుగా ఉండొచ్చని. మీ చెల్లికి ఏం ముందు చూపే. పోన్లే, జన్మకో శివరాత్రి అన్నట్టు ఈ జన్మకి ఈ శోభనం అయినా జరుగుతుండదా? ఏదా పాలిటీ ఆ డికాషన్ ఇటీయే. ఏందో కనీసం చక్కెర కూడా లేకుండాను. తీపి తింటే నిద్ర వచ్చేస్తుందని పుట్టి డికాషనే ఇచ్చినట్టుంది. అమ్మో, చాలా కష్టం కదా మీద. సర్లే, ఇదిగో నువ్వు కూడా తాగు. నాకొద్దు. అదేందా? పాలైనా డికాషన్ అని ఇద్దరు పంచుకోవాల్సిందే. తాగు 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 తాగు. ఏంది మే? మరి నాకు మాత్రం అమృతం తాగినట్టు ఉండదా? అమృతం అంటే గుర్తొస్తా ఉండదా? ఇక మనకి డికాషన్ అవసరం లేదు గానే నీ అదరా అమృతాన్ని జురేసుకుంటా. ఏడకమ్మి పోయేదా? ఈ గదిలో శోభనం సెటప్ లో ఉన్నది నేను ఒక్కనే. నేను కూడా ఈ బట్టలు వేసుకోలేదనుకో అసలు శోభనం అనే ఫీల్ కూడా లేకుండా పోయేదే. సర్లే, ఇప్పుడు లేని దాని గురించి డిసప్పాయింట్ అయ్యేదానికంటే నువ్వు ఉండవని సంతోషిస్తా. ఇట్రా, సిగ్గుపడకుండా రా. కూసో 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 కూసో. మీ సెల్లి చేతికి తాళాలు రాగానా మన శోభనానికి స్టార్ హోటల్లో ఏర్పాటు చేసే గదిలో ఉంటుంది అనుకున్నా. ఎట్టా టీ డికాషన్ అయిపోతుంది అనుకోవాలా. మే పాలు తాగకుండా డికాషన్ తాగినానే రేపు పిల్లలు నల్లగా కనివ్వు, బాగా తెల్లగా కనాలా. నా చేతుల్లో ఏముంది? సరే, మన ప్రయత్నం మనం చేద్దామా. నల్లగా పుట్టినా తెల్లగా పుట్టినా మనది కాదని అనుకోలేం కదా. అవును, ఈ పూలు పండ్లు స్వీట్లు ఇవన్నిటికీ లాజిక్ ఉంది. నేను సర్దుకుపోతా ఉండా. నీకు అసలు పట్టు చీర లేదు, నగలు లేవో. మీరు నన్ను చూసినప్పుడు పట్టు చీర నగల్లో చూసారా? లేదు. మరి నేను మీకెలా నచ్చాను? ఎందుకంటే నువ్వు నా మనసుకి నచ్చినట్టుండవు కాబట్టి.
మరి జీవితాంతం నీకెలా కనబడతానో అలా ఉంటేనే కరెక్ట్ కదా ఈ రోజు కూడా. ఆ? ఆ, అది కాదబ్బా, దేనికైనా ఒక స్పెషాలిటీ ఉంది. ఇవన్నీ మన ఆచారం. ఈ ఆచారాలు గ్రహచారాలు అనేవి పెళ్లి కొడుక్కి లేనిపోని అగచాట్లు. ఇప్పుడు నేను నగలు పెట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఒక్కో నగ తీసి పెడుతూ నీకెందుకు ఇబ్బంది? ఓ, నువ్వు ఆ రూట్లో వచ్చావా? సరే, శోభనం గదిలో నేను మాత్రమే శోభనం పెళ్లి కొడుకు మాదిరిగా డ్రెస్లో ఉండా. నువ్వేమో అసలు పెళ్లి కూతురు ఫీలింగే లేకుండా ఉండవు. ఫస్ట్ నైట్ ఫీలింగ్ ఉండేదానికోసం పూలు పనులు కూడా లేవు కదా, కనీసం పాట అయినా వేసుకుందాం. ఉండు, మొబైల్లో తోలి రేయి పాటలు పెడతా. ఆగు, పాటలు పెడదామబ్బా, బాగుంటది. వద్దు, ఫోన్ ఛార్జింగ్ వేస్ట్. మళ్ళీ ఛార్జింగ్ పెట్టేదానికి కరెంటు వాడతామా? మళ్ళీ కరెంటు బిల్లు దండగా. ఏందా, ఫోన్ ఛార్జింగ్ పెడితే కరెంటు బిల్ అయిద్దా? మరి ఊరికే వస్తుందా? అసలు ఆ మాటకొస్తే మనం ఈడ లైట్లు వేసుకుని కూర్చోవడం దండగా. చీకట్లో మాట్లాడుకున్నా మాటలు వినబడతాయి కదా. లైట్ ఆఫ్ చేసేయండి. దొంగ, నువ్వెందుకు లైట్ ఆఫ్ చేయమంటున్నావో నాకు అర్థమవుతున్నదిలే. లైట్ ఉంటే నీకు సిగ్గు, అందుకే కదా లైట్ ఆఫ్ చేయమంటున్నావు. రేపు కరెంటు బిల్ ఎంత వస్తుందో అని ఆలోచిస్తూ ఉండా. ఉన్నట్టే లైట్ ఉండని. వద్దు, లైట్ తీసేయండి. ఉండని ప్లీజ్. ప్లీజ్ తీసేవా? సర్లే, లైట్ తీసేస్తా. చూసావా, ఖర్చు లేకుండా వెన్నెల ఎంత చల్లగా ఉందో. ఏంది, వెన్నెల వెళ్తురు ఖర్చు లేకుండా ఉన్నదా? మొత్తం పిసినారి మాటలే మాట్లాడుతున్నది. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, లైట్స్ ఆఫ్ చేయమంటివే, నువ్వు యాడుండవు? ఎదురుగానే ఉండా. ఉన్నట్టే నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా మాట్లాడాలనుకున్నా. నువ్వు ఇట లైట్ ఆఫ్ చేస్తాయట. వెలుతురులో నా మొహం కనబడ్డం లేదా? అంటే ఒకవైపే కనబడుతున్నది. కనపడే కంటినే చూడు. ఆ వెన్నెల్లో సగం మొహం వెలిగిపోతా ఉన్నదబ్బా. ఇప్పుడు నిన్ను చూస్తా ఉంటే ఆహాహాహా, వెన్నెల్లో కూడా నీ సిగ్గు 1000 వాట్స్ బల్బు లాగా వెలిగిపోతా ఉన్నది. ఇదో పొన్నట్టే ఇట్ట సిగ్గుపడుతుంటే ఎట్టా గువ్వ మాదిరిగా నా గుండెల మీద వాలిపో. పొన్నట్టే చూడు, నాకు పిల్లకాయలంటే చాలా ఇష్టం. 1, 2 అని చెప్పి ఆపేయకూడదు. 1 డజన్ పిల్లల్ని కనాలి. అవును, గంపెడు పిల్లల్ని కనాలి మనం. అమ్మో, పిల్లలు వెంటనే పుట్టారంటే మళ్ళీ వాళ్ళ పాల డబ్బాల ఖర్చులు, బారసాల, నామకరణోత్సవాలు, మళ్ళీ వాళ్ళ స్కూల్ ఫీజులు, బట్టలు, బొమ్మలు. అమ్మమ్మమ్మో, లెక్క పెడుతూ ఉంటే 100,000, 1,00,000, లక్షలు. అమ్మో, ఒక్కో పిల్లోడు పెద్ద అయ్యేటప్పటికి ₹1,00,00,000 అయ్యేటట్టుండాదే. అమ్మో, ఇప్పుడు పిల్లలు కుదరదు. అయ్యో పొన్నట్టే, డజన్ పిల్లలంటే వెంటనే కనేస్తావా ఏందే? ఒకరి తర్వాత ఒకరు, సంవత్సరానికి ఒకరు, 1 by 1. అది కాదు, అసలిప్పుడు వెంటనే మనకి పిల్లలొద్దు. అందుకని ఈరోజు మన తొలి రేయి వాయిదా వేద్దాం. దీనికి నేను అస్సలు ఒప్పుకోను. ఏంది మేము అనేది? ప్లీజ్, ఇప్పుడు మనం వెంటనే పిల్లల్ని కనేస్తే మనం సరదాగా ఉండే సమయం అంతా పోతుంది కదా. అందుకని పిల్లల్ని కొన్నాళ్ళు వాయిదా వేద్దాం. ఓ, పిల్లలు పుట్టకుండా కొన్నాళ్ళు వాయిదా వేద్దాం అంటున్నావు, అంతే కదా? సరే, అట్నే కానిద్దాం. ఏంటి కానిచ్చేది? పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోకుండా వాయిదా ఎలా వేస్తాం? ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నాక తొలిరై గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. మే పొన్నట్టు పడుకోబాక. లే మే పొన్నట్టు లే ప్లీజ్ మే.
ఏందిరా ఇది? నాకు తొలిరేకి అసలు ఏ మాత్రం కలిసి వచ్చినట్లేదో. గీత ప్లీజ్ మ్యా, ప్లీజ్ లై మ్యా. అయ్యో నా తలరాత. ఇప్పుడు పిల్లకాయలు వద్దని ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఆలోచించి ఈ నిమిషాన్ని చెప్తావేందే? పొద్దున్న చెప్తే కూడా జాగ్రత్తలు తీసుకుందాను కదా నేను. అయ్యో దేవుడు, మ్యా లై మ్యా. దేవుడా. అబ్బా ఏంటి కర్మ, పొద్దు పొద్దున్నే మోటార్ రిపేర్ అయిపోయింది. నీళ్లు రాక బావిలో నీళ్లు తోడి బకెట్లో పోసి ఇక్కడి నుంచి ఇంట్లోకి మోసుకెళ్లేటప్పటికి ఆయాసం వచ్చేస్తుంది. అబ్బో అమ్మో ఇంక నా వల్ల కాదు. ముందు బ్రష్ చేసుకుని మెల్లగా లాక్కెళ్దాం. కర్మ, టైంకి పేస్ట్ కూడా అయిపోవాలా? లక్కక్క, 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 లక్కక్క. ఏంది పూరి? ఏం లేదు గీత, పేస్ట్ అయిపోయింది. కొత్త పేస్ట్ కోసం అక్కని పిలుస్తున్నా. ఏంది? పేస్ట్ అయిపోయిందా? అప్పుడే? అప్పుడే ఏంటి, నెల రోజుల నుంచి వాడుతున్నాం కదా. అమ్మో అమ్మో, నెలకి పేస్ట్ ఫినిష్ చేసేసావా? ఎన్నిసార్లు చేస్తున్నావే బ్రష్? నాకు 2 సార్లు పేస్ట్ వేసుకుని బ్రష్ చేయడం అలవాటు. పైగా రాత్రి పడుకునే ముందు కూడా బ్రష్ చేస్తాను. అయిపోయింది మరి. అమ్మా, ఇలా బ్రష్ చేస్తే పళ్ళేమైపోవాలి? అరిగిపోయి చిగుళ్ళు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత పెట్టుడు పళ్ళే పెట్టుకోవాలి. ఇక నుంచి పేస్ట్ తో బ్రష్ చేయడం మానేయ్. ఏంటి, పేస్ట్ తో బ్రష్ చేయడం మానేయాలా? ఎక్కువగా తోమితే పళ్ళ మీదుండ తెలుపంతా పోయి పసుపుగా అయిపోతుంది. ఇక నుంచి ఎక్కువగా పేస్ట్ వేసి రుద్దమాకు. అసలు ఆ మాటకొస్తే పేస్టే వాడద్దు. ఒక్క నిమిషం ఉండు. తట్టడాయ్. ఇదిగో ఈ వేప పుల్ల పట్టుకొని బాగా నమిలి పళ్ళుతోము. అయ్యో, నాకు వేప పుల్లతో తోమడం చేత కాదు. నేర్చుకో. ఇదో నములు. చేదుగా ఉంటుందేమో. పర్వాలేదు, నములు. ఈ పుల్లని నెల రోజులు వాడుకోవాలి జాగ్రత్తగా. ఏంటి, నెల రోజులా? అవును. ఏది 10 సార్లు రుద్దు. 10 సార్లు రుద్దడం ఏంటి? నాకంటే ముందు పుట్టా, పళ్ళు తోముకోవడం కూడా చేత కాదు, దేన్ని పొదుపుగా వాడుకోవడం తెలీదు. పట్టు. 1 2 3 4 5 6 7. చాలు 10 సార్ల కంటే ఎక్కువ తోమావంటే పుల్ల అరిగిపోతుంది. నెల రోజులు రావాలి కదా. ఏంటి, నెల రోజులు రావాలా? అవును. 10 సార్ల కంటే ఎక్కువ తోమావంటే పుల్ల అరిగిపోతుంది, చిగుళ్ళు కూడా అరిగిపోతాయి. ఈ నీళ్ళేంటే? మోటార్ పనిచేయడం లేదంట, అందుకే అక్కడి నుంచి తోడుకొచ్చి ఇక్కడ పెట్టాను, బరువు మొయ్యలేక. ఒక్క నిమిషం ఉండు. దా పట్టు. ఏంటి అలా చూస్తున్నావు? నోట్లో వేసుకుని పుక్కిలించు. ఆగాగు.
ఇంతకంటే ఎక్కువ పుక్కిలిచ్చావంటే అనవసరంగా పళ్ళు పాడైపోతాయి. అయినా బకెట్ నీళ్లు తీసుకున్నావా స్నానానికి? సరిపోవే, ఇంకొక బకెట్ తెచ్చుకుంటా. అమ్మమ్మమ్మా, 2 బకెట్లు నీళ్లు వాడితే ఏమైపోవాలి? నీళ్లు మొత్తం ఇంకిపోవు. చెప్తా ఉండు. ఈ సగం బకెట్ నువ్వు పోసుకో, ఈ సగం బకెట్ వంటకు అవుతాయి. హే, ఇదేంటి ఇలా తయారైంది? అర బకెట్ తో స్నానం ఎలా చేసుకోవాలి? పొదుపుగా పైన చిలకరించుకుని తుడుచుకో, జాగ్రత్త. అమ్మో, ఇప్పుడు ఈ సగం నీళ్లు ఎలా సరిపోతాయి? ఈ గీత ఏంటి ఇంత జిడ్డులా తయారైంది? ఏమండి ఏమండి ఏంది కనకం వాయిస్ లాగా ఉండదు? ఏమండి బిర్యానీ రాండి. ఏందబ్బా ఇదే? నా పెళ్ళం ఇంత గౌరవంగా ఏమండి అని పిలుస్తా ఉండదే? మామూలుగా అయితే ఏమబ్బా యో వినపడట్లేదా నీకు అని ఇట్ట కదా టోన్ ఉంటది. ఇప్పుడేంది ఎంత ఇదిగా పిలుస్తా ఉండది? నా పెళ్ళమేనా పిలిచేదే? వేరేవాడి పెళ్ళామా? ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్ము, ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఎండికి నేలయ్యేనమ్ము. ఏంది మనుషుల్ని మింగేసారట చూపులో? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏంది కనకం రోజు రోజుకి నీ వయసు వెనక్కిపోతుంది? అదా అందంగా ఉన్నానా? అందమా? మామూలుగా కాదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసునా? మళ్ళీ మీ అమ్మతో చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి మళ్ళీ పెళ్లి చూపులకి నేనొచ్చి నీ ఎదురుగా కూర్చుని నిన్ను చూసి ఇంకో తూరి పెళ్లి చేసుకోవాలని ఉండదు. అట్టుండవు. చాలే మీరు మరినో. ఎంత అందంగా ఉంటే మాత్రం నువ్వు ఇట్ట దిష్టి పెడితే ఎట్టా? నాకు దిష్టి తగులుద్ది. మొగుడు దిష్టి కూడా ఒక దిష్టేనా? ఎవరైనా దిష్టి దిష్టే కదా, నువ్వు ఊకే దిష్టి పెట్టబాక. ఎక్కడా? అమ్మా, చూసిండవా? నాకు నేను దిష్టి తీసుకోవాల్సి వస్తుండది. నేను తీస్తానుగా, ఇటు తిరుగు. అబ్బా, భలే దిష్టి పడిందోయ్. దిష్టి పడేది కాదు, ముందు నేనెట్టున్నానా చెప్పు. ఇందాకే చెప్పాను కదే చాలా అందంగా ఉండవని. బుట్టబొమ్మ ఉన్నట్టుండవు. అట్నా? మరి నువ్వెట్టుండవు తెలిసినా? ఎట్టుండాను? శోభన్ బాబు మాదిరి ఉండనా? గాడిది గుడ్డు. నేను బుట్ట బొమ్మ మాదిరిగుంటే నువ్వు దిష్టి బొమ్మ మాదిరిగా ఉండవు. నువ్వెంత అందంగా ఉంటే మాత్రం మరీ అంత డామేజింగ్ స్టేట్మెంట్ ఇస్తే ఎట్టా? మరి నా అందానికి తగ్గట్టు నువ్వు కూడా నాకు ఏడు జడ ఉండాలి కదా. బయటికి పోయినప్పుడు పరువు పోదు. మనిద్దరం సినిమాకి పోదాము. నువ్వు పోయి ముష్టి బట్టలు ఇప్పేసి మంచి బట్టలు వేసుకుని రాపో. మంచి బట్టలు ఆడున్నాయి నా కాడ. నీకు బట్టలు తెచ్చిండాను కదా, ఏ నువ్వు చూసుకోలేదా? అదేదో కవర్ తెచ్చినావు, నాకు కాదనుకున్నా. అయి నీకు తెచ్చిన బట్టలే. పోయి ఆ వేసుకొని టిప్పు టప్పుగా రెడీ అయ్యేసిరా. ఆహా, నువ్వు నా కోసం బట్టలు తెప్పించావా? అయ్యో, ఎంత అదృష్టం రా సామే. ఇదిగో క్షణాల్లో రెడీ అయ్యి వస్తా. లేక లేక సినిమాకు పోదామన్నావు. జీవితంలో పెళ్ళైనాక ఒక్క సినిమా చూసింది లేదు, షికారుకు పోయింది లేదు. పోనీలే, ఏమీ లేకపోవడం కంటే ఆలస్యంగా దొరికిందే బెటర్. క్షణాల్లో రెడీ అయ్యి వస్తా. లక్కా, లక్కా, అత్త, టిఫిన్ అయిందా లేదా? ఇంకా లేదత్తా, చెయ్యాలి. ఇంకా ఏం చేస్తుండవు? నేను మీ మామ బయటకు పోవాలి. నాకు ఈరోజు ఊతప్పం తినాలనుండాది. మంచి ఊతప్పం చేసి పెట్టు. ఇడ్లీ బాగుండాలా?
ఎక్కువ ఉప్పులు పండకుండా చూసుకో. దాని మీద బాగా ఉల్లిపాయ గుప్పించి కొంచెం క్యారెట్ తురిమి కొత్తిమీర చల్లి బాగా చెయ్యి. చాలా అట్రాక్టివ్ గా ఉండాలా, చూస్తేనే నోరూరాలా. అట్నే కొబ్బరి చట్నీ, కారం చట్నీ, పుదీనా చట్నీ 3 చట్నీలు చెయ్యి. 3 చట్నీలా? ఏ సొమ్ములు పోతాయా ఏవి? తినేదానికి కాకపోతే సంపాదించే దేనికి? అట్నే అత్త, చేసేస్తా. ఏయ్ యాడికే పోతుండవు? 1 ఇంకా ఆర్డర్ ఫినిష్ అవ్వలా? ఇంకానా? అట్నే నెయ్యి బాగా వేసి పొంగల్ చెయ్యి. చాలా జీడిపప్పులు వేయాలి. తింటుంటే ముద్దు ముద్దుకి జీడిపప్పు పలుకులు తగలాలి. అట్నే అత్త. తర్వాత పొంగల్లోకి సాంబార్ చేయాలి. సాంబార్ ఎట్లుండాలంటే అదిగో అటుంది చూడు, కొత్త అధికారి సాంబారు. అదేలే నీ తోటకోళ్ళు అది పెట్టింది కాదు, దానికంటే బ్రహ్మాండంగా ఉండాలా. అరవ సాంబార్ కంటే ఏ మాత్రం తీసుకోకూడదు, చూసుకో. అట్నే అత్త. ఏయ్ మళ్ళీ యాడికి పోతుండా? ఇంకా ఫినిష్ అవ్వలా, ఉండా. నేను పో అనేంత వరకు ఈయనే ఉండు. తర్వాత పూరి కుర్మా చెయ్యి. సరే అత్త. ఈలైతే జీడిపప్పేసి మంచి కేసరి చెయ్యి. స్వీట్ తింటేనే పొద్దున్నే కొంచెం ఉత్సాహంగా ఉంటది. అట్నే అత్త. ఓ బిర్యానీ రెడీ చెయ్యి, తిని బయటికి పోవాలా. ఏందో తినేదానికి కూడా ఎంత ఆలోచిస్తుండారు.